కర్నూలు జిల్లాలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఆ రోజు ఆ ప్రాంతంలో ఒక బలమైన ఎద్దుల పందాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కోడలు ఆ బండను, బరువైన బండను లాగుతూ ఉన్నాయి. ఆ బండను లాగే క్రమంలో 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు తిరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క కేడ ఇంత దూరం పరిగెత్తింది, ఇన్ని సెకండ్లలో పరిగెత్తిందని ఏదో సమయాలు రాసుకొని అన్ని చూసుకుంటున్నారు. ఇక సెమీఫైనల్స్ ముగించుకొని ఫైనల్స్కి వచ్చాయి. 2 కాళ్ళు ఫైనల్స్కి వచ్చాయి. మొదటి కాడి బయలుదేరింది. ఇంత సమయంలో అంత గమ్యాన్ని చేరి ముగించేసింది. ఇప్పుడు ఈ యజమాని ఈ ఎద్దుల వైపు చూస్తున్నాడు. 10-15 సంవత్సరాల నుంచి ఆ ఎద్దుల్ని మేపుతూ ఆ ఎద్దుల మీద ప్రాణం పెట్టుకుంటున్నారండి. ప్రాముఖ్యంగా ఈ కుక్కలు, ఎద్దులు, ప్రాముఖ్యంగా గేదెలు, ఎద్దులు, వాటిలో ఇంకా మరి శ్రేష్టమైన ఎద్దుతో ఒక రైతుకున్న అనుభవం, యజమానికున్న అనుభవం అపరిమితంగా ఉంటుంది. దాన్ని సొంత పిల్లల్లాగా ప్రేమిస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటి ఆ యజమాని ఆ ఎద్దుని ఎంతో ప్రేమించి ఎంతో బలంగా పెంచాడు. అయితే ఇప్పుడు అవి చాలా సవాలుగా మారింది. ఆ పందెం, ఆ పరుగు పందెం చాలా సవాలుగా మారింది. అయితే అలవాటు ప్రకారం ప్రతి పందెంలో మంచి కొరడా తీసుకొని ఎద్దుల్ని బలంగా గద్దిస్తూ పరిగెత్తించేవాడు. కానీ మరి ఆ ఎద్దుకి ఆ యజమానికి ఉన్న సంబంధం ఏంటో తెలియదు. కానీ బండికి ఆ కాడికి బండ కట్టారు. ఆ 2 ఎద్దుల మధ్యలోకి వచ్చి నిలబడి ఓ పెద్ద కత్తి తీసి ఆ ఎద్దులతో మాట్లాడుతున్నాడు. మీరు గెలిచి నన్ను గెలిపించండి, లేదా మీరు ఓడిపోయి నన్ను చంపేయండి. ఓడిపోయిన మరుక్షణం నేను చచ్చిపోతానని ఆ కత్తి చూపిస్తేనండి ఆ ఎద్దుల కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. విజిల్ ఊదాడు. ఆ ఎద్దులు పరిగెడుతున్నాయండి. బలమైన కండరాలు పగిలిపోయేటట్టుగా ఆ బండని లాగలేక తగిన సమయానికి గమ్యం చేర్చిన ఆ యజమానుని గెలిపించాలని పరిగెత్తి 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 ఒక్క చెంగున బండతో సహా ఎగిరి ఆ ముందు దూకి కుప్పకూలే రక్తంగా చచ్చిపోయినాయి 2 ఎద్దులు. తీరా చూస్తే దానికంటే 30 సెకండ్ల ముందే పందాన్ని గెలిచాయంట ఆ ఎద్దులు. తన యజమానుని గెలుపు కొరకు ప్రాణం పెట్టిన ఎద్దు వలె ఈరోజు దేవుని సంఘంలో ఉన్న నీవు నేను మారాలి. శ్రమపడే తత్వం ఒక మూగ జీవికే తన యజమానుడి గెలుపు కొరకు ప్రాణం పోయినా పర్వాలేదన్న తపనొస్తే, ఏమండి, ప్రాణం పెట్టాడండి మన కొరకు యేసయ్య. ఎంత నలిగాడో, శరీరం నాగలి సాళ్ళ వల్ల దున్నబడింది. నిన్ను రక్షించాలి, నిన్ను పరలోక రాజ్యం చేర్చాలని ఆయన ప్రాణ త్యాగం చేశాడే. ఎన్ని కొరడా దెబ్బలు పడ్డాయో, ఎన్ని బెత్తం దెబ్బలు పడ్డాయో, ఎంత అవమానించారో, ఎన్ని పిడిగుద్దులు గుద్దారో, గడ్డము పెరికిన వాళ్ళు, ఉమ్మి ఊసిన వాళ్ళు, నువ్వు ప్రవక్తవైతే నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పని అవమానించిన మాటలు ఎన్నో తెలుసా. అయినా నిన్ను రక్షించడానికి ఆయన మరణమై మరలా మన కొరకు తిరిగి లేచిన వీరుడు మనం ఆరాధిస్తున్న యేసు. నీ గెలుపు కొరకు ఆయన ఓడిపోయాడు మరణం దగ్గర. నిన్ను బ్రతికించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నీకు రాజ్యం ఇవ్వడానికి ఆయన మరణపు టేస్ట్ను చూశాడే. ఒక్కరు తగ్గించుకోలేవా?